ఈరోజు అనంతపురం జిల్లాలో రాయలసీమకు సంబంధించిన అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు అదేవిధంగా మీరందరూ విచ్చేయడం చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను. రమేష్ యాదవ్ గారు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, వారి ఆధ్వర్యంలో అదేవిధంగా రమేష్ గౌడ్ మీ అందరికీ సుపరిచితుడు, రాష్ట్ర బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన అనంతపురం జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరి ఈ పార్లమెంటుకు అబ్జర్వర్గా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ సాకేనాథ్ గారు, శైలజానాథ్ గారు, శైలజానాథ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, తోపుదుర్తి, తలారి రంగయ్య గారు, గోరంట్ల మాధవ్ గారు, శంకర్ నారాయణ గారు, నదీం అహ్మద్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, వజ్రభాస్కర్ రెడ్డి గారు, భరత్ గారు ఎమ్మెల్సీ, మంగమ్మ గారు ఎమ్మెల్సీ, గిరిజమ్మ గారు జడ్పీ చైర్పర్సన్, మీసాల రంగన్న గారు సీనియర్ పార్టీ నాయకుడు, వీరే కాకుండా వేదిక మీద చాలామంది మిత్రులంతా ఉన్నారు. వారందరికీ వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమం మనం ఎందుకు చేసుకుంటా ఉన్నాం అనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడు, తర్వాత వారు ఏం చేశారు, 5 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతకు ఏ విధంగా పాటుపడినారు. ఉదాహరణకు చూస్తే ఈ వేదిక మీద 3 ఎమ్మెల్సీలు ఉంటే 3 కూడా బీసీ వారే ఉన్నారు. మంగమ్మ గారు, రమేష్ యాదవ్ గారు, భరత్ గారు. అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులందరినీ కూడా గౌరవప్రదమైన పదవుల్లో నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి బీసీలు మా పార్టీ పట్టుకొమ్మాలని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు, 2024 ఎన్నికల ముందు మరీ గొప్పగా చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల పైన అయింది. ఈ 2 సంవత్సరాల్లో బీసీల గురించి ఆలోచన చేశాడని అడుగుతూ ఉన్నాను. మరి ఏ విధంగా బీసీలకు న్యాయం చేశాడని అడుగుతూ ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో చేయని వాడు 3 సంవత్సరాల్లో చేస్తారా అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా బీసీలకు గౌరవం కానీ, అధికారం కానీ, లేదా రాష్ట్రంలో సమున్నత స్థాయిని కానీ కల్పించే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప వేరే ఎవరికి కూడా లేదనేది మనం అందరూ కూడా ఆలోచన చేయాలా. ఇది నిర్విధాంశం అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఒకటే మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను, మనం మీకోసం పాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలంటే మీరు బాధ్యతాయుతంగా బీసీలందరూ ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఏం చేతంటే అనేక రకాల మేలు చేసిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కూడా పేద కుటుంబాల నుంచే వచ్చారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మీద. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి అధికారం కల్పించేదే కాకుండా, గౌరవం కల్పించేదే కాకుండా బీసీల కోసం నేను పాటుపడతానని చెప్పి ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం 5 సంవత్సరాలు కృషి చేశారా లేదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనేక రకాల మీకు మేలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించే విధంగా పనిచేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందాక చెప్పాడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్ని లక్షలు ఖర్చు చేశాడు, దాదాపు 1,70,000 కోట్ల పైన బీసీల కోసం ఖర్చు చేశారని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పార్టీనైనా గెలిపించే శక్తి, ఏ పార్టీనైనా ఓడించే శక్తి ఒక బీసీలకే ఉందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మరి అందరూ కూడా మీకు ఎవరు మేలు చేశారు, గతంలో ఎవరు మేలు చేశారు, రాబోయే రోజుల్లో ఎవరు మేలు చేయబోతారు, ఎవరి మీద మీకు నమ్మకం ఉంది, మరి అలాంటి నాయకుడిని మనం కష్టపడి గెలిపించుకోవాలా లేదా అనేది
మీరు ఆలోచన చేయండి. బీసీల అభ్యున్నతి కోసం మీరందరూ కూడా కృషి చేసి బీసీల కోసం మనం అనేక రకాల ఇబ్బందులు పడినా మనం పోరాడి జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. నడిచేదే కాకుండా వారి అడుగుజాడల్లో నడిస్తేనే బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.